ఆ చీకట్లో ఏమైపోతుందంటే ఎవరిని చంపుతున్నారో తెలియట్లేదు, సొంత పక్షం వాళ్ళనే చంపుకోవడం మొదలు పెడతారు. ఎలా అయినా సరే చంపేయాలి పాండవుల్ని. ఘటోత్కచుడు రథం ఎలా ఉంది అంటే చాలా పెద్ద రథము, దాని మీద మొత్తం ఎలుగు బంటి చర్మాలు కప్పు ఉంటాయి అన్నమాట. బాణ పరంపర గురిపిస్తాడు అనమాట ఘటోత్కచుడు అశ్వత్థామ మీద. అది తట్టుకొని అశ్వత్థామ ఘటోత్కచుడిని ఓడిస్తాడు. సో అంత భీకరంగా యుద్ధం చేస్తాడు. అశ్వత్థామ కూడా ఏం తక్కువ కాదు. యుద్ధ రంగం ఎలా ఉంది అంటే ఏనుగులు, గుర్రాలు అన్ని చనిపోయి రక్తం ఏరులై పారుతుంది అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట. అదే టైంలో అందరు పాండవులు బాధపడుతుంటే కృష్ణుడు కిందకి దిగి నృత్యం చేస్తాడనమాట. ఘటోత్కచుడు గురించి నీకేం తెలుసు? ఘటోత్కచుడు రావణాసురుడితో సమానము. తనని సంహరించాలంటే మళ్ళీ నేను అవతారం తీసుకోవాలి. సో ఈ శక్తి అస్త్రంతో నాకు 2 పనులు అయిపోయినాయి. ఒకటి నిన్ను కాపాడగలిగాను, ఇంకోటి ఘటోత్కచుడు మరణించాడు, అందుకే దిగి నృత్యం చేస్తున్నా అంటాడు. ప్రీవియస్ ఎపిసోడ్స్లోని సాత్యకి యొక్క పరాక్రమం, అలాగే 14th డే రోజు యుద్ధంలోని వ్యూహాల గురించి తెలుసుకున్నాము. కానీ 14th డే అనేది చాలా స్పెషల్, ఎందుకంటే ఆ రోజు నైట్ కూడా యుద్ధం జరిగింది. పురాణాల ప్రకారం ఏంటంటే సాయంత్రం 6 తర్వాత, అంటే సూర్యాస్తమయం తర్వాత యుద్ధం అనేది ఆపేస్తారు. కాకపోతే 14th డే నైట్ కూడా యుద్ధం జరిగింది అనేది విన్నాను. అది ఎంతవరకు నిజం, అసలు ఆ యుద్ధం జరిగిందా లేదా అన్నది సంతోష్ గారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు అస్ట్రా టాక్ షో. హాయ్ కృష్ణ. 14th డే నైట్ కూడా యుద్ధం అనేది కంటిన్యూ అయ్యింది. ఓకే. సామాన్యంగా నువ్వు చెప్పిన దాని ప్రకారం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత యుద్ధం అనేది జరగదు. కానీ 14th డే స్పెషల్ ఏంటంటే 14th డే నైట్ కూడా యుద్ధం కంటిన్యూ అయింది. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో అందుకే మహాభారతంలో 14th డే అనేది చాలా, మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో 14th డే అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజు ఏమైందంటే ప్రీవియస్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము సాత్యకి పరాక్రమం ఎలా అర్జునుడికి హెల్ప్ చేశాడు, భీముడు సాత్యకి ఇద్దరు ఎలా హెల్ప్ చేశారు అర్జునుడికి సైంధవుడి వధ. సో ఆ తర్వాత ఏమైందంటే ఆ రోజు యుద్ధం అయిపోతుంది. సైంధవుడు వధ అయిన తర్వాత కొంతసేపు యుద్ధం జరుగుతుంది, తర్వాత సూర్యాస్తమయం అయిపోతుంది, యుద్ధం ఆగిపోతుంది. తర్వాత ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఆ రోజు దుర్యోధనుడు తన శిబిరంలో చాలా బాధపడతాడు అనమాట. తన కోసం లక్షల మంది సైన్యం చనిపోయారు, వేల మంది, వందల మంది వీరులు మహారాజులు చనిపోయారు తన కోసం యుద్ధంలో పాల్గొని. సో వాళ్ళందరినీ గుర్తు చేసుకొని దుర్యోధనుడు చాలా బాధపడతాడు అనమాట, దుఃఖిస్తాడు. అరే నా కోసం ఇంతమంది వచ్చి చనిపోయారు, కేవలం అర్జునుడు సాత్యకి భీముడు ఇంతమందిని ఇన్ని అక్షోహిణీల సైన్యాన్ని సంహరించారు, దాంతోపాటు సైంధవుణ్ణి కూడా సంహరించాడు. ఎవరైతే మేము కాపాడాలని మేము అందరం చూసామో ఆ సైంధవుణ్ణే సంహరించాడు అర్జునుడు, తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు అని చెప్పి చాలా బాధపడతాడు అనమాట దుర్యోధనుడు. తన శిబిరంలోంచి లేచి ద్రోణాచార్యుడి శిబిరంలోకి వెళ్తాడనమాట. వెళ్ళి ద్రోణాచార్యుడితో అంటాడనమాట, నా కోసం ఇంతమంది రాజులు, ఇంతమంది వీరులు చనిపోయారు, సాత్యకి భీముడు అర్జునుడు కలిసి ఇంతమందిని దగ్గర 7 అక్షోహిణీల సైన్యాన్ని సంహరించారు. సో నా కోసం వచ్చి ఇంతమంది చనిపోయారు, నాకు చాలా బాధగా ఉంది. దాంతోపాటు సైంధవుణ్ణి సంహరించాడు. ఇప్పుడు దుస్సల అంటే 100 మంది కౌరవులకి ఒకతే చెల్లి, ఆ చెల్లి పేరు దుస్సల. దుస్సల భర్తే సైంధవుడు అనమాట. ఓకే. దుస్సల భర్త సైంధవుడిని కాపాడడం కోసం ఇంత వ్యూహాన్ని పెట్టి కాపాడడానికి ప్రయత్నిస్తారు, కానీ కాదనమాట. అర్జునుడు సంహరిస్తాడు సైంధవుడిని. సో దుస్సలకి ఇప్పుడు నేను ఏమని చెప్పాలి, నా మొహం ఎలా చూపించాలని చాలా బాధపడతాడు దుర్యోధనుడు. సో అంతమంది వీరులు చనిపోయినందుకు తను చాలా బాధపడి దుఃఖించి ద్రోణాచార్యుడితో అంటాడు అనమాట, నేను ఎలా అయినా సరే పాండవుల్ని సంహరిస్తాను, ఇవాళ ఎలా అయినా పాండవుల అంతం అయిపోవాల్సిందే, నేను బయలుదేరుతాను, రాత్రి పొద్దున వరకు సూర్యోదయం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు, నేను ఇప్పుడే వెళ్ళి యుద్ధం చేసి సంహరిస్తాను పాండవులను అంటాడు. ద్రోణాచార్యుడు కూడా అంటాడు అనమాట, నేను ఇప్పుడు చెప్తున్నాను దుర్యోధన, ఈ కవచము పాండవుల్ని పాంచాలుల్ని పూర్తిగా అంతం చేసే వరకు నా కవచం తీయనని చెప్పి తను కూడా ప్రతిజ్ఞ చేస్తాడనమాట ద్రోణాచార్యుడు. ఓకే. అయితే సూర్యోదయం వరకు ఎందుకు, నేను ఇప్పుడే వెళ్ళి సంహరిస్తా అని చెప్పి లేచి వెళ్ళిపోతాడు దుర్యోధనుడు. సో తను రథం ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అది గమనించి కౌరవ సైన్యం మొత్తం అలర్ట్ అయిపోతుంది.
అలర్ట్ అయిపోయి ఇంకా అందరూ ఈలోపు కర్ణుడితో కూడా చెప్పేస్తాడు నేను వెళ్ళిపోతున్నా, వాళ్ళని సంహరించేస్తా రాత్రిపూటే అని చెప్పి. సో కర్ణుడు కూడా బయలుదేరుతాడు, అందరు బయలుదేరుతారు, మొత్తం కౌరవ సైన్యం అంతా రెడీ అయ్యి దుర్యోధనుడు వెనకాల వెళ్ళిపోతుంది అనమాట. సో పాండవులు వాళ్ళు రియలైజ్ అవుతారు ఏంటి రాత్రిపూట యుద్ధం చేస్తున్నాడు దుర్యోధనుడు, తన సైన్యంతో తన ఫోర్సెస్ తోటి వస్తున్నాడు అని చెప్పి గమనించి వాళ్ళు అలర్ట్ అవుతారు అనమాట. వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళు కూడా రెడీ అవుతారు వార్కి. సో రాత్రిపూట కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు రాత్రిపూట వస్తాడు యుద్ధానికి దుర్యోధనుడు అనేది, ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఆ కోపంతో ఆ క్రోధంతో వచ్చేస్తాడు అనమాట యుద్ధానికి. ఆ చీకట్లోనే రెండు సైన్యాలు కలుస్తాయి, భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఆ చీకట్లో ఏమైపోతుందంటే ఎవరిని చంపుతున్నారో తెలియట్లేదు, సొంత పక్షం వాళ్ళనే చంపుకోవడం మొదలు పెడతారు అనమాట. ఎవరు ఎదుటి వాడు ఎవడు శత్రువు అనేది కనపడదు. ఇష్టం వచ్చినట్టు చంపుకోవడం మొదలు పెడతారు, చాలా భీకరంగా జరుగుతుంది యుద్ధం. సో ఆ టైంలో అంటారనమాట, లేదు కాగడాలు వెలిగించి ఆ వెలుగులో యుద్ధం చేద్దామని చెప్పి దుర్యోధనుడు ప్రకటిస్తాడనమాట. ఈ లోపు అందరు కాగడాలు వెలిగించి ఆ కాగడాల వెలుగులో యుద్ధం చేస్తారనమాట. కురుక్షేత్ర యుద్ధ భూమి రణరంగం మొత్తం కాగడాల వెలుగులో జరుగుతుంది ఆ యుద్ధం అనేది. సార్ అంటే నాకు ఒక డౌట్, ద్రోణాచార్యుడు అంటే గురువు, అందరికీ గురువు. సో మరి యుద్ధం తీరు మారుతున్నప్పుడు, అంటే 6 తర్వాత యుద్ధం చేయకూడదన్న తీరు మారుతున్నప్పుడు గురువు అని అతను ఆపాలి. కానీ ఆ సందర్భంలో దుర్యోధనుడి కోపం ఎలా ఉందంటే ఇంకా ఎవరు చెప్పినా వినే స్టేట్లో లేడు తను. ఎలా అయినా సరే చంపేయాలి పాండవుల్ని, ఇంకా చాలు అయిపోయింది చాలు, ఇంకా నేను ఏదో ఒకటి చేసేయాలి, ఎవరిని నమ్ముకున్నా పని అవ్వట్లే, ఇక నేనే వెళ్ళాలన్నట్టు తను రాత్రి రథం ఎక్కి వెళ్ళిపోతాడు యుద్ధానికి. వెళ్ళిపోయి కాగడాల వేలులో యుద్ధం చేస్తారు. సో దుర్యోధనుడు వెళ్తుంటే వెనకాల సైన్యం అంతా ఫాలో అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా కాగడాల మధ్యలో యుద్ధం అప్పుడు సాత్యకి సోమదత్తుడు ఎదురుపడతారనమాట. సాత్యకి సోమదత్తుడు ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం, భూరిశ్రవసుడు అనే రాజుని చంపేస్తాడు సాత్యకి అని. ఆ భూరిశ్రవసుడు తండ్రి సోమదత్తుడు అనమాట. ఆ సోమదత్తుడు కోపంతో అంటాడు సాత్యకి, నా కొడుకుని నువ్వు అధర్మంగా చంపావు, నేను ఇవాళ నిన్ను చంపేస్తా అంటే సరే యుద్ధం చేద్దాం అంటాడు సాత్యకి కూడా ధైర్యంగా. ఇద్దరు యుద్ధం చేస్తాడు, సాత్యకి ధాటికి తట్టుకోలేక సోమదత్తుడు చనిపోతాడు అనమాట. సో ఈ సోమదత్తుడు కాకుండా ఇంకొక రాజు ఉంటాడు బాహ్లీకుడు అని, వాళ్ళ వంశం వాడే. బాహ్లీకుడు భీముడు ఎదురుపడతాడు, భీముడు బాహ్లీకుడిని సంహరిస్తాడు అనమాట. సో ఇంత జరుగుతూ ఉండగా ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. ఘటోత్కచుడు వస్తాడు. ఘటోత్కచుడు సామాన్యంగా రాక్షసులకి రాత్రిపూట శక్తి ఎక్కువ ఉంటుంది. సో ఘటోత్కచుడు వస్తాడు అనమాట. ఘటోత్కచుడు వచ్చి ఇంకా కౌరవ సైన్యం మీద విరుచుకుపడతాడు అనమాట. సో ఘటోత్కచుడు దాటి తట్టుకోలేకపోతారు కౌరవ సైన్యం. ఘటోత్కచుడు పాండవుల వైపే ఉంటాడు, భీముడు కొడుకు కదా. సో వచ్చి యుద్ధం చేస్తాడు అనమాట. సో అప్పుడు ఏమైతుందంటే అశ్వత్థామ ఎదుర్కొంటాడు ఫస్ట్ ఘటోత్కచుడిని. ఇద్దరు భీకరంగా యుద్ధం చేస్తాడు. మనం కొన్ని వర్జన్స్ చూస్తే ఘటోత్కచుడు రథం ఎలా ఉంది అంటే చాలా పెద్ద రథము, దాని మీద మొత్తం ఎలుగుబంటి చర్మాలు కప్పు ఉంటాయి అన్నమాట. భయంకరంగా ఉంటుంది రథం, ఎలుగుబంటి చర్మాలు. తన ఫ్లాగ్ కూడా, ధ్వజం కూడా ఒక పెద్ద రాబందు ఉంటుంది కదా, రాబందు సింబల్ ఉంటుంది తన ధ్వజం. సో అంత భయంకరంగా ఉంటాడు అనమాట ఘటోత్కచుడు. సో ఆ యుద్ధం చేస్తుంటే అశ్వత్థామ ఘటోత్కచుడిని ఓడిస్తాడు. ఒక బాణ పరంపర కురిపిస్తాడు అనమాట ఘటోత్కచుడు అశ్వత్థామ మీద. అది తట్టుకొని అశ్వత్థామ ఘటోత్కచుడిని ఓడిస్తాడు, మాయ సృష్టిస్తాడు, ఆ మాయని ఛేదిస్తాడు అశ్వత్థామ. సో అంత భీకరంగా యుద్ధం చేస్తాడు. అశ్వత్థామ కూడా ఏం తక్కువ కాదు. సో ఇది గమనించి ఘటోత్కచుడు కొడుకు సహాయంగా వస్తాడు ఘటోత్కచుడికి, అంజనపర్వుడు అని చెప్పి. అంజనపర్వుడితో యుద్ధం చేసి అశ్వత్థామ అంజనపర్వుని సంహరిస్తాడు. సో అది చూసి ఘటోత్కచుడు తట్టుకోలేడు అనమాట. తట్టుకోలేక ఇంకా భీకరంగా యుద్ధం చేస్తాడు అశ్వత్థామతో, అయినా అశ్వత్థామని ఏం చేయలేడు. సో ఈలోపు వార్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ అందరు యుద్ధం చేస్తుంటాడు. ఈలోపు ద్రోణాచార్యుడు మళ్ళా ధర్మరాజు వైపుకి వెళ్తాడు, ధర్మరాజుని కాపాడతారు పాండవులు. ఇలా యుద్ధం జరుగుతుంటుంది. ఆ యుద్ధ రంగం ఎలా ఉంది అంటే ఏనుగులు, గుర్రాలు అన్ని చనిపోయి రక్తం ఏరులై పారుతుంది అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట. అంటే నేల మొత్తం రక్తసిక్తం అయిపోయింది నేల మొత్తం. సో సామాన్యంగా సూర్యాస్తమయంకి అయిపోవాలి, కానీ ఇంకా భీకరంగా రాత్రి కూడా యుద్ధం జరుగుతుంది. సూర్యమాసం దాకా ఆపేయాల్సింది కేవలం ఒక మొండి పట్టుదల వల్ల రాత్రి కూడా కంటిన్యూ.
ఈ మధ్యలో ఒక కాన్వర్సేషన్ వస్తుంది అనమాట. అర్జునుడు కూడా చాలా మందిని, వేల మంది కౌరవ సైన్యాన్ని సంహరించుకుంటూ వెళ్తూ ఉంటాడు కృష్ణుడు, అర్జునుడు. ఓకే. సో ఆ టైంలో ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది కృపాచార్యుడికి, అశ్వత్థామకి, కర్ణుడికి. కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు జరుగుతుంది. ఏంటంటే మనం అర్జునుడిని ఏం చేయలేకపోతున్నాం, పాండవ సైన్యాన్ని ఏం చేయలేకపోతున్నాం, ఇలా అయితే అని చెప్పి. సో అప్పుడు ఈ ముగ్గురు వాదించుకుంటుంటే దుర్యోధనుడు వచ్చి ఇలా కాదు, ఓకే, మనం వాదించుకొని ఆర్గ్యుమెంట్ చేసుకుంటే కాదు, ఓకే, మనము కలిసికట్టుగా పాండవుల్ని ఎదిరించాలి, లేకపోతే వాళ్ళు మనని ఓడించేస్తారు, సంహరించేస్తారు అని నచ్చజెప్పి ఇద్దరిని ముగ్గురు కొట్టుకోకుండా చేస్తే అశ్వత్థామ రథం ఎక్కి బయలుదేరుతాడు, కర్ణుడు రథం ఎక్కి బయలుదేరుతాడు మళ్ళీ యుద్ధానికి. ఓకే. మళ్ళీ ఇరువైపులా వాళ్ళు ముగ్గురు వాదించుకొని కొట్లాడుకుంటుంటే దుర్యోధనుడు వచ్చి మళ్ళీ సెట్ చేసి కొట్టుకోవద్దు, వాదించుకోవద్దు అని చెప్పి మళ్ళీ నచ్చజెప్పి వాళ్ళని పంపిస్తాడు యుద్ధంకి, పాండవుల మీదకి. అంటే అంతర్యుద్ధం వద్దని చెప్పేసి మళ్ళీ వాళ్ళలో వాళ్ళు మళ్ళీ కొట్టుకోవద్దు అని చెప్పి సర్ది చెప్తాడు అనమాట దుర్యోధనుడు. సో ఆ తర్వాత ఏమవుతుందంటే అప్పుడు కృష్ణుడు ఘటోత్కచుడిని పిలుస్తాడు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్న రాక్షసులకి శక్తి ఎక్కువ ఉంటుందని, కౌరవ సైన్యాన్ని అతలాకుతలం చేయని చెప్పి కృష్ణుడు ఘటోత్కచుడికి చెప్తాడు. సో ఘటోత్కచుడు వచ్చి విపరీతంగా యుద్ధం చేస్తాడనమాట. ఇంకా ఎలా అంటే మొత్తం బాణ పరంపర కురిపించి పైనుంచి ఆకాశంలోంచి శూలాలు, కత్తులు, బాణాలు, రాళ్ళు, చెట్లు, మాయా యుద్ధం చేస్తాడనమాట. ఎవరు? ఘటోత్కచుడు. ఇంత భీకరమైన యుద్ధం, భీకరంగా చేస్తాడు యుద్ధము. కౌరవ సైన్యం తట్టుకోలేక పారిపోతారనమాట. అయితే ఈలోపు దుర్యోధనుడు కర్ణుడి దగ్గరకు వచ్చి ఎలా అన్నా సరే నువ్వు ఘటోత్కచుడిని చంపేయాలి, సంహరించాలి, లేకపోతే మనం బతకము, ఈ రోజుతో అయిపోతుంది యుద్ధం, మన పని అయిపోతుంది, నువ్వు ఘటోత్కచుడిని కనుక సంహరించకపోతే అంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, కర్ణుడి దగ్గర ఒక స్పెషల్ అస్త్రం ఉంటుందన్నమాట. ఆ అస్త్రం పేరు శక్తి. ఓకే. అంటే కవచకుండలాలు కాకుండా ఇంకో స్పెషల్ కవచకుండలాలు అనేవి పోతాయి. ఓకే. సో దానికి బదులు ఇంద్రుడి దగ్గర శక్తి అని ఒక అస్త్రం తీసుకుంటాడు. అది ఆ అస్త్రం ఎంత పవర్ఫుల్ అంటే ఆ అస్త్రానికి విరుగుడు లేదు. ఆ అస్త్రం కనుక ప్రయోగిస్తే ఇంకా ఆ అస్త్రాన్ని కౌంటర్ చేసే అస్త్రం ఇంకోటి లేదు. ఓహో. అంటే అది ఎవరి మీద వేస్తే వాళ్ళు చనిపోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, దాన్ని కౌంటర్ చేయలేము ఆ అస్త్రాన్ని. సో అలాంటి అస్త్రం తెచ్చుకొని పెట్టుకుంటాడు ఇంద్రుడి దగ్గర నుంచి, స్పెషల్గా అర్జునుడి మీద వాడదామని చెప్పి. సో ఏదో శక్తి అనే అస్త్రం ఉందన్నావు కదా, అది వేసేసే ఘటోత్కచుడి మీద అంటే లేదు అది నేను అర్జునుడి కోసం పెట్టుకున్నాను, సో నేను వెయ్యలేనది, అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడే నేను అది ప్రయోగిస్తా అంటే అర్జునుడి సంగతి వదిలే, ఫస్ట్ అయితే మనం బతుకుండాలి కదా, అర్జునుడితో యుద్ధం చేయాలంటే ఘటోత్కచుడే మనందరినీ చంపేసేలాగున్నాడు, సో ఘటోత్కచుడి మీద ప్రయోగించు ఈ అస్త్రం అని చెప్పి బలవంతం చేస్తాడు అనమాట దుర్యోధనుడు. సో అప్పుడు ఇంకా కర్ణుడు తప్పక ఆ శక్తిని ప్రయోగిస్తాడు, శక్తి అనే అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగిస్తాడు. ఘటోత్కచుడికి కూడా అర్థమైపోతుంది ఇంకా నేను చనిపోతాను, దీనికి విరుగుడు లేదు ఈ అస్త్రానికి అని చెప్పి. సో తను ఆ అస్త్రం తగిలి చనిపోయే ముందు కూడా తన బాడీని చాలా పెద్దగా చేస్తాడు అనమాట. పెద్దగా చేసి కౌరవ సైన్యం మీద పడి తనతో పాటు చాలా మందిని చంపేస్తాడు. ఓకే. అవును, ఘటోత్కచుడికి ఒక శక్తి ఉంటుంది, తను అనుకున్న కోపం వస్తే అనుకున్న బాడీ కన్నా ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేయగలుగుతాడు. సో అలా చాలా మంది కౌరవ సైనికులు తన బాడీ కింద పడి చనిపోతారనమాట. అదే టైంలో అందరు పాండవులు బాధపడుతుంటే కృష్ణుడు కిందకి దిగి నృత్యం చేస్తాడనమాట. అర్జునుడు షాక్ అయిపోతాడు, ఏంటి బావా నువ్వు నృత్యం చేస్తున్నావు, అభిమన్యుడు చనిపోతే బాధపడ్డావు నువ్వు, నేను అందరం బాధపడ్డాము, అదే ఘటోత్కచుడు చనిపోతే నువ్వు నృత్యం చేస్తున్నావు, ఇదే కనుక భీముడు చూస్తే ఏం బాగుంటుంది అంటాడు. అప్పుడు చెప్తాడు, యాక్చువల్గా శక్తి అనే అస్త్రము నీ మీద ప్రయోగిద్దామని చెప్పి పెట్టుకున్నాడు కర్ణుడు, అది కనుక వేస్తే దానికి విరుగుడు లేదు, నువ్వు మరణించేవాడివి, ఇప్పుడు అది ఘటోత్కచుడు మీద వేసాడు కాబట్టి ఘటోత్కచుడు మరణించాడు, ఇంకా నీకు తిరుగులేదు, నువ్వు ఓడిచ్చేస్తావు కర్ణుడిని, నిన్ను ఇంకా ఎవరు సంహరించలేడు అని చెప్పి చెప్తాడు. దాంతోపాటు ఇంకోటి విషయం ఏం చెప్తాడంటే, ఘటోత్కచుడు గురించి నీకేం తెలుసు, ఘటోత్కచుడు రావణాసురుడితో సమానము, తన్ని సంహరించాలంటే మళ్ళీ నేను అవతారం తీసుకొని రావాలి, ఇప్పుడంటే మీ వైపు యుద్ధం చేస్తున్నాడు, ఫ్యూచర్లో తను మళ్ళా రాక్షసుడిలాగే ఉంటాడు, సో తనని సంహరించాలంటే మళ్ళీ నేను అవతారం తీసుకోవాలి, సో ఈ శక్తి అస్త్రంతో నాకు 2 పనులు అయిపోయినాయి, ఒకటి నిన్ను కాపాడగలిగాను, ఇంకోటి ఘటోత్కచుడు మరణించాడు, అందుకే దిగి నృత్యం చేస్తున్నా అంటాడు. సో ఇది ట్విస్ట్ అనమాట 14th డే. ట్విస్ట్ ఏంటంటే కంప్లీట్గా అటు ట్రయాంగిల్ ట్విస్ట్లా ఉంది, సింపుల్ చెప్పాలంటే
ఘటోత్కచుడు మరణంతో కృష్ణుడు నాట్యం చేయడం, అర్జునుడు సేవ్ ఒకటి, అంటే అర్జునుడు రక్షించడం ఒకటి, ఘటోత్కచుడు ఇంకొక జన్మ అంటూ మళ్ళీ లేకుండా, అంటే మళ్ళీ తను కృష్ణుడు అవతారం ఎత్తాల్సిన అవసరం అదే లేకుండా, కృష్ణుడు అవతారం ఎత్తవలసిన అవసరం లేకుండా ఘటోత్కచుడు ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఘటోత్కచుడుని సంహరణ అయిపోయింది. సో ఇది ట్విస్ట్ అనమాట 14th డే నైట్. సో కొంచెం అనకూడదు కానీ ఫ్లోలో వెళ్తుంటే చాలా నిజంగా ట్విస్ట్లా ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. సో ఫైనల్గా ఇంకా యుద్ధం జరుగుతూ ఉంటుంది, చాలామంది వీరులు చనిపోతూ ఉంటారు. ఆ టైంలో అర్జునుడు ఒక అనౌన్స్మెంట్ లాగా చేస్తాడనమాట, దయచేసి యుద్ధం ఆపేయండి, ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకోండి, పొద్దున సూర్యోదయం అయిన తర్వాత యుద్ధం ప్రారంభిద్దాము, దయచేసి యుద్ధం ఆపేయండి, ఇరువైపులా వీరులు అందరూ రెస్ట్ ఇన్ ద సెన్స్ పడుకోండి అని ఒక అనౌన్స్మెంట్ లాగా చేస్తాడు. చేసేసరికి అందరూ ఒప్పుకుంటారు, దానికి ఒప్పుకొని ఆ టైంలో కౌరవ వీరులు కూడా అర్జునుడిని పొగుడుతారు. నిజంగా అర్జునుడు ఎంత మానవత్వం ఉంది అర్జునుడికి, యుద్ధం ఆపేమని చెప్పాడు అని చెప్పి. ఆ సిచ్యువేషన్లో కౌరవ వీరులు అలా పడుకుండిపోయారు. కౌరవులు పాండవులు ఇద్దరు గుర్రాల మీద ఉన్న వీరులు గుర్రాల మీద పడుకున్నారు, నేల మీద ఉన్న భూమి మీద ఉన్న వీరులు భూమి మీద పడుకున్నారు, ఏనుగుల మీద ఉన్న వీరులు ఏనుగుల మీద పడుకున్నారు. అంటే అంత టయర్డ్ అయిపోయారు అనమాట. 14th డేనే చాలా పెద్ద వారు. ఆ రోజే వాళ్ళు అలసిపోయారు. అది కాకుండా మళ్ళీ నైట్ తీసుకొచ్చి పెట్టాడు యుద్ధం దుర్యోధనుడు. అంటే అప్పటికి చేసి అలసిపోయినారు, మళ్ళీ వెంటనే యుద్ధం అంటే ఇంకా వాళ్ళ వల్ల కాదనమాట. సో ఎక్కడంటే అక్కడ అలా పడుకుండిపోయారు అనమాట. సో 14th డే నైట్ వార్ అనేది అంత భయంకరంగా భీకరంగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఘటోత్కచుడు చనిపోయాడని తెలిసిందో ధర్మరాజు బాధ తట్టుకోలేక కోపంతో తను యుద్ధం చేద్దామని బయలుదేరుతాడు. చాలా బాధపడతాడు అనమాట ధర్మరాజు. అప్పుడు తను అనుకుంటాడు, నా కోసం అభిమన్యుడు చనిపోయాడు, ఘటోత్కచుడు చనిపోయాడు, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎందుకు యుద్ధం చేసి ఏం లాభం, వాళ్ళందరూ పోతున్నారు కదా అని బాధపడి వెళ్తూ ఉంటే అప్పుడు వ్యాస మహర్షి కనపడి ప్రత్యక్షమై, లేదు ధర్మరాజా, ఘటోత్కచుడు చావు ఎప్పుడో రాసిపెట్టుంది, ఇలా అవ్వాలని, కొన్ని రోజులు ఓపిక పట్టు, నీదే విజయం అని చెప్తే అప్పుడు తను శాంతిస్తాడు అనమాట. అప్పుడు ధర్మరాజు శాంతిస్తాడు. సో దీంతో 14th డే నైట్ అనేది 14th డే నైట్ యుద్ధం అనేది ఎండ్ అవుతుంది. అయితే కంప్లీట్గా జరిగింది కరెక్ట్. అన్ని యుద్ధాలు సూర్యోదయంకి మొదలయ్యేది, సూర్యాస్తమయంకి ముగిసేది. కానీ ఒక్కరోజు యుద్ధం మాత్రం 14వ రోజు యుద్ధం మాత్రం రాత్రి కూడా జరిగింది, కంటిన్యూ అయింది. అదే 14th డే ఎండ్ అయిపోయిందండి, లేకపోతే ఇంకా 4 రోజులు యుద్ధం అనేది కంటిన్యూ అయింది. 18 days వరకు వార్ అయింది. ఇంకా ఎక్స్ట్రా 4 days ఉంది, ఇంకా 4 days అయింది. సో ఆ తర్వాత పాండవులు విజయం సాధించారు. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం. రెస్ట్ ఆఫ్ 4 days నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసు. సార్, థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ కృష్ణ. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మహాభారతం గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్త్రా టాక్ షో.